నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో స్వర్ణ గ్రామ పంచాయతీ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. పేద ప్రజలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ ఏడాది నరేగా కింద 4,500 కోట్లు విలువైన పనులకు అనుమతి తీసుకున్నామని, 100 రోజుల పని కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యత అని వెల్లడించారు. నరేగా కింద ఈ ఏడాది 84 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నరేగా నిధులు నేతల జేబుల్లోకి వెళ్లాయని సీఎం ఆరోపించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమైన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. వైసీపీ పాలనకు కూటమి ప్రభుత్వ పాలనకు బేరీజు వేయాలని ప్రజలకు సూచించారు. వైసీపీ నేతలు వీధి దీపాలు కూడా దొంగిలించారని మండిపడ్డారు. వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేస్తామని, 10,000 కిలోమీటర్ల మేర సిమెంట్ డ్రైన్లు నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఏటా 4 గ్రామ సభలు నిర్వహిస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లెలో స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, నిధులు దారి మళ్లించి అభివృద్ధిని అటకెక్కించిందని మండిపడ్డారు. ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు విజయవంతంగా జరిగాయి. శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వలభాపురంలో జరిగిన గ్రామ సభకు మరో మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. చేబ్రోలు గ్రామ సభలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పని కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు సూచించారు. గ్రామ పంచాయతీలు బలపడితేనే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని పవన్ తెలిపారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదన్న పవన్ అవసరమైతే గూండా యాక్ట్ తెస్తామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో గత అర్ధరాత్రి రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. వారిని విశాఖలోని ఇండస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఒకరిని విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ, మరో 3 జార్ఖండ్కు చెందిన హెల్పర్లుగా గుర్తించారు. రియాక్టర్లో కెమికల్ నింపుతున్న సమయంలో మ్యాన్హోల్ నుంచి ఉప్పొంగి ఎగసి పడింది. పైకప్పును తాకి కార్మికులపై పడటంతో గాయాలయ్యాయి. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని నిర్దేశించారు. ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. విశాఖ అచ్యుతాపురం సేస్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వ స్పందన సరిగా లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే సత్వర స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు. గతంలో ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టిందన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు సంస్కరణలు చేపట్టాలని, భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రిమండలిలో మార్పులు చేర్పులపై చర్చించినట్లు తెలిసింది. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 2 లక్షల రుణమాఫీ చేసేందుకు వరంగల్లో తలపెట్టిన కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవ ఎంపిక, రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, 6 గ్యారెంటీల అమలు వంటి అంశాలపైన చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి చలో ఢిల్లీ కాదని చలో పల్లె చేపట్టాలని ఎక్స్లో పేర్కొన్నారు. రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే వారి వైపు కన్నెత్తి చూడకుండా హస్తన యాత్రలా అని కేటీఆర్ ప్రశ్నించారు. 8 నెలల్లో ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారని నిలదీశారు. రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గాలి మాటలు చెప్పి గద్దెనెక్కగానే గాలి మోటార్లలో ఊరేగుతున్నారని ఆరోపించారు. సీఎం ఢిల్లీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. అధిష్టానం మెప్పు కోసం పగలు రాత్రి తపన తప్ప అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా అని ఆక్షేపించారు. తెలంగాణలో ఓవైపు డెంగీ మరణాలు, మరోవైపు
ఒకవైపు పెరుగుతున్న నేరాలు, ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు అని పేర్కొన్నారు. గాడి తప్పిన పాలనతో రాష్ట్రమంతా అట్టుడుగుతున్న విపత్కర పరిస్థితుల్లో సీఎం మంత్రులు ఉండాల్సింది ఢిల్లీలో కాదు, తెలంగాణ గల్లీల్లో అని వ్యాఖ్యానించారు. తెలంగాణను గాలి కొదిలేసి అన్నదాతలను అరిగోసపెట్టి హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే తెలంగాణ సమాజమే ఏదో రోజు కుర్చీ లాగేయడం తథ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. 2 లక్షల రూపాయలకు పైగా పంట రుణాలున్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయలేదని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 2 లక్షల పై మొత్తాన్ని రైతులు చెల్లించగానే మిగతా రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్న పొంగులేటి వారి హయాంలో 11,000 కోట్ల రుణమాఫీ కూడా చేయలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు కొందరికే రుణమాఫీ చేసి కేసీఆర్ల రైతులను తాము మోసం చేయట్లేదని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రచారం కోసం 1,000 కోట్లు వృధా చేయటం లేదన్న పొంగులేటి ఇతర ఖర్చులన్నీ తగ్గించుకొని ప్రజలకు రుణమాఫీ చేశామని వివరించారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో సీకెంట్ ఫైల్స్ కు వెళ్లాలని ఎన్ఐటి వరంగల్ సిఫార్సుల మేరకు అప్పటి కాళేశ్వరం సీఈ చెప్పారని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఎస్సీ ఫజల్ తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఫజల్ ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా అడిగిన ప్రశ్నలకు ఫజల్ సమాధానాలు తెలిపారు. కాళేశ్వరం సీఈ నివేదిక ఆధారంగానే ఆనకట్టల నిర్మాణ స్థలాన్ని పరిశీలించకుండానే క్రాస్ సెక్షన్స్ ఆమోదించినట్లు ఫజల్ పేర్కొన్నారు. సుందిళ్ల ఆనకట్ట 2వ బ్లాక్ ఏలో అదనంగా చేపట్టిన 6 వెంట్లు డిజైన్స్ లో మొదట లేవని ఆ తర్వాత చేర్చినట్లు తెలిపారు. మంత్రివర్గ నిర్ణయం మేరకే అదనపు వెంట్ల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. అటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు సీడీఓ విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి కూడా 2వ రోజు హాజరయ్యారు. నిన్నటి విచారణకు కొనసాగింపుగా 2 లేఖలను ఆయన కమిషన్ కు అందించారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో త్వరలో భారీ పరిశ్రమలు రాబోతున్నాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ నాగోల్ మెట్రో సమీపంలో క్రెడా ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి ప్రారంభించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గలేదని, జోరుగా సాగుతోందని చెప్పారు. బిల్డర్లు నిర్మాణ రంగంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, కొనుగోలుదారులకు అందుబాటులో ధర ఉండేలా చూడాలని శ్రీధర్ బాబు సూచించారు. తెలంగాణలో బాంబుల సంస్కృతి మళ్లీ వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రోజురోజుకి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు నిన్న తిరుమలగిరి ఘటనపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ధర్నా శిబిరంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని, ధర్నా శిబిరాన్ని పోలీసులే తొలగించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగిరింది. వైసీపీ నుంచి 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. కొత్త కౌన్సిల్ ఏర్పాటుకు వీలుగా వారం క్రితం చైర్మన్ ఏసోబు రాజీనామా చేశారు. వైస్ చైర్మన్ గా ఉన్న నరసింహారావును కౌన్సిలర్లు చైర్మన్ గా ఎన్నుకున్నారు. మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా పోలూరు నరసింహారావు ప్రమాణం చేశారు. ఇటీవలే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నరసింహారావు పసుపు కండువా కప్పుకున్నారు. పూణే వ్యాపారవేత్త సన్నీ నానా సాహెబ్ వాగ్చౌరే ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 25 కేజీల బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ధరించారు. వారు ధరించిన బంగారు ఆభరణాలను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఇటీవల హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు గోల్డ్ మ్యాన్లు భారీగా బంగారం ధరించి శ్రీవారి దర్శించుకొని ఆలయం వెలుపల ఫోటోలు తీసుకుంటూ హల్చల్ చేశారు. యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కీవ్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరినొకరు కరచాలనం, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోదీని జెలెన్స్కీ జాతీయ మ్యూజియంలోని మార్టిరాలజిస్ట్ ప్రదర్శన వేదిక వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రష్యా దండయాత్రలో అసువులు బాసిన చిన్నారుల ఫోటోలు, వీడియోలను జెలెన్స్కీ మోదీకి చూపించారు. అనంతరం ఫొమిన్ బొటానికల్ గార్డెన్ కు వెళ్లిన మోదీ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. తర్వాత అధ్యక్ష భవనమైన మారిన్స్కీ ప్యాలెస్ కు జెలెన్స్కీ మోదీని తీసుకెళ్తారు. అక్కడ శాంతి, సుస్థిరత ప్రాముఖ్యతలతో పాటు ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. నేపాల్లో ఘోర ప్రమాదంలో 14 మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గాయపడ్డారు. భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు తనుహాన్ జిల్లాలో నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు, 3 సిబ్బంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నంబర్ ప్లేట్ ఉన్న ఓ ట్రావెల్స్ బస్సు నేపాల్లోని పొఖారా నుంచి కాఠ్మండు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కొండ ప్రాంతంలో అదుపు తప్పి ఈ బస్సు నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న సహాయ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జూన్లోనూ నేపాల్లో ఇలాంటి దుర్ఘటనే చోటు చేసుకుంది. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి 2 బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 7 భారతీయులు సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తానని డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్, నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని చెప్పారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో ప్రసంగించిన ఆమె ప్రత్యర్థి ట్రంప్పై విరుచుకుపడ్డారు. ట్రంప్ నిబద్ధత గల నాయకుడు కాదని, ఆయన మళ్లీ శ్వేత సౌధంలోకి అడుగు పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అమెరికన్లను హెచ్చరించారు. 2020 నాటి ఎన్నికల్లో ఓడినప్పుడు ఫలితాలను తారుమారు చేసేందుకు క్యాపిటల్ హిల్స్ కు సాయుధ గుంపును పంపి అధికారులపై దాడి చేయించారని గుర్తు చేశారు. రచయిత్రి కరోల్ను ట్రంప్ లైంగికంగా వేధించారని, శృంగార తారకు చట్టవిరుద్ధంగా డబ్బులిచ్చి దొరికిపోయారని వివరించారు. తాను అధికారంలోకి వస్తే 21వ శతాబ్ది విజేతగా అమెరికాను నిలుపుతానని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో చైనాకు ఆ అవకాశం ఇవ్వబోనని స్పష్టం చేశారు. అమెరికాను మరింత బలోపేతం చేస్తామని, ప్రపంచ నాయకత్వాన్ని వదులుకోబోనని తెలిపారు. అటు కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా 3 ఏళ్లలో దేశానికి హాని తప్ప మరేం చేయలేదని ట్రంప్ విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.